హలో హాయ్ అండి అందరికీ. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి అయితే నిన్నటిది, అంటే గురువారంది. మా అమ్మ వాళ్ళైతే పొలము నాటడానికి అయితే సిద్ధం చేసేసుకున్నారు. ఇవాళ శుక్రవారం నాడుతున్నారు, అంటే గురువారం రోజు నార్పీకాలి అని చెప్పేసి చాలా త్వరగా అయితే కూడా మా అమ్మతో పాటు కొంచెం ఎర్లీగా లెగుద్దామని నైట్ అయితే ఫిక్స్ అయి పడుకున్నాను. కానీ మార్నింగ్ అయితే మెలకు రాలేదు. లోయి పాప కూడా లేగలేదు. లోయిత లేచుంటే లేచేదాన్ని మ్యాక్సిమము. మమ్మీ అయితే రైస్ కుక్కర్లో అయితే పెట్టేసింది. నేను లేచి అయితే కాకరకాయ అయితే ప్రిపేర్ చేశాను. చాలామంది కాకరకాయ అంటే ఇష్టం ఉండదు కదా, నేను కూడా దాంట్లో ఒకదాన్ని. చాలామంది అయితే కాకరకాయ పులుసు కూడా పెట్టుకుంటారు కదా, మా సైడ్ అయితే మేము పెట్టుకోమండి. ఓన్లీ కాకరకాయ ఫ్రై చేసుకుంటాము. అది కూడా కొంచెం స్వీట్ యాడ్ చేసి అయితే చేసుకుంటాము. అండ్ నేనైతే కాకరకాయకి పైన తొక్కు కూడా అయితే తీయనండి, అంతే కట్ చేసి అయితే వేస్తాను. అది తీయాల్సిన పని అయితే లేదు, అది ఎంతకేం చెడు కాదు కదా అని చెప్పేసి అయితే చెప్తారు. మ్యాక్సిమం ఇంతకుముందు అయితే తీసేదాన్ని, ఇప్పుడైతే అసలు తీయను. ముక్కల్లో అయితే మేము నార్మల్ కారం అయితే వేయమండి, ఇలా దంచుకున్నదే వేసుకుంటాము. దానికోసం అయితే 2 టేబుల్ స్పూన్స్ కారం, నార్మల్ కారమే తీసుకున్నాను. అండ్ 3 నుంచి 4 అయితే తెల్లగడ్డలు తీసుకున్నాను. కొబ్బరి తీసుకొని మెత్తగా అయితే దంచేసాను. ఇవి కూడా మెదిగిన తర్వాత అయితే స్వీట్ వేసానండి, బెల్లం వేసాను. చాలా మంది అయితే వేసుకోరు, సైడ్ ఎక్కువ వేసుకుంటారు. మా అమ్మ వాళ్ళు ఎక్కువ ఇష్టంగానే తింటారు. నేను కర్రీస్లో కల్లా తినని కర్రీ ఏంటి అంటే కాకరకాయ అండి. ఇప్పటి వరకు అయితే నేను టేస్ట్ చేయలేదు కూడా. కూర అయితే ఇంకా ఆల్మోస్ట్ అయితే అయిపోయిందండి. లోహిత్ పాపకి ఏం చేద్దామో అని ఆలోచిస్తుండగా కొంచెం పులిహార అయితే కలిపేద్దాము, మళ్ళీ స్పెషల్గా టిఫిన్ ఏం చేద్దాంలే అని చెప్పేసి లోహిత్ పాపకి అయితే పులిహారం అయితే కలిపాను. మేము కొంచెం అన్నం కొంచెం మెత్తగానే వండుకుంటామండి, మరి గింజలుగా అయితే వండుకోము. సో అన్నం చూడడానికి అందుకే మీకు ముద్దగా ఉంది. ఇది చింతపండు పులుసు అండి. ఇది నేను ఆన్లైన్లో పెట్టి కొన్నదైతే కాదు. నాకు మొన్న మేము హైదరాబాద్ వెళ్ళామని చెప్పాము కదా, మా పెద్ద ఆడబిడ్డ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చింది. ఇంక నార్మల్గా అలా కలిపేసుకొని పోపేసుకుంటే చాలు. అదేంటో మరి లోహిత అయితే చిన్నప్పటి నుంచి కొంచెం పులిహార ఇష్టంగానే తింటుంది. అది గుడి దగ్గర పెట్టిన పులిహారం అయితే తనకి ఎందుకో ఇంకా బాగా ఇష్టం, చాలా చక్కగా తింటుంది. ఎక్కడికి వెళ్ళినా గుడి దగ్గర పెట్టాము అంటే అది మిస్ చేయకుండా లోహితకు తెచ్చిస్తాము. అండ్ వాళ్ళ పక్కింటి అత్తయ్య కూడా అయితే ఖచ్చితంగా తీసుకొచ్చి ఇచ్చిద్ది. ఇంక పోపు అయితే వేయడం అయిపోయిందండి, కొంచెం పసుపు వేసాను స్టవ్ దింపే ముందు. రైస్ అయితే వేసి కలిపేసేదానండి. మేము ఈ పనులన్నీ ఇంత త్వరగా చేసుకోవడానికి కారణం ఏంటో మీకు అర్థమైపోయి ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. మేము కూడా మా అమ్మతో పాటు పొలానికి వెళ్దామని అయితే చేసాము, కానీ మా అమ్మని అందుకోలేకపోయామండి. మా అమ్మ 8 కల్లా వెళ్ళిపోయింది. మేమైతే మధ్యాహ్నం నుంచి వెళ్దాము అనుకుంటే మధ్యాహ్నం నుంచి ఫుల్ అయితే ఎండ ఉంది. సరే ఈవినింగ్కి వెళ్దాం అయితే ఆగాము. అనుకోకుండా ఈవినింగ్ మళ్ళీ మబ్బులేసిందండి. సరేలే అట్లయిద్ది అని చెప్పేసి ముందు ఇంట్లో పని అయితే కంప్లీట్ చేసుకుందామని అంట్లు అయితే మొత్తం బయటేసి క్లీన్ చేసి పెట్టాను. నేను అంట్లు కడుగుదామని ఎప్పుడు ఇటు వస్తానో లోహిత కూడా ఎక్కడున్నా అయితే ట్యాప్ సౌండ్కి అయితే వచ్చిద్దండి. నీళ్ళతో తెగ ఆడిద్ది, బట్టలన్నీ పాడు చేసుకుంటుంది. పిల్లలతో ఇంట్లో ఏదన్నా పని చేయాలి అంటే చాలా కష్టమైన పనే కదా. పిల్లలు ఉంటే అంట్లు కూడా వచ్చేది ఎక్కువే, వాళ్ళకి అదండి ఇది వండి పెట్టి అప్పటికి చాలా అంట్లు అయితే వచ్చేస్తాయి. నేను ఇంట్లో అంట్లు పెట్టి వచ్చే గ్యాప్లో లోహిత చూడండి ఏం చేస్తుందో, ఆ సబ్బు అంతా రుద్ది అయితే స్నానం చేసినట్లే చేస్తుంది. పిల్లల్ని అస్సలు ఒంటరిగా వదిలేసాము అంటే మనకు దిబ్బిడే నాకు తెలిసినంత వరకు. మేము పొలానికి వెళ్దాము అని ఇంకా టైం అయితే చూసేప్పటికి 4 అయిపోయింది, మబ్బు కూడా పట్టింది. సరే ఇవన్నీ చక్కదిద్ది వెళ్దాము అని చెప్పేసి బట్టలు అన్నీ అయితే ఇంట్లో వేసేసానండి. నా పనిలో నేనుంటే లోహిత పనిలో లోహిత ఉంది. మొత్తం బట్టలు కిందేస్తుంది. ఇవి 2 డేస్ అండి, భయపడొద్దు. 1 డే అయితే కాదు బట్టలు. 2 డేస్ నుంచి వర్షం పడుతుంది కంటిన్యూగా, అందుకే ఆ బట్టలన్నీ ఉతకడం అయితే డిలే అయిపోయింది. అండ్ కట్టుపుల్లలు కూడా అయితే ఎండేసాము, అవి వర్షం వస్తే తడుస్తాయని చెప్పి అవి కూడా అయితే అన్ని ఇంట్లో పెట్టి మ్యాక్సిమం వాటర్ అయితే కట్టుపుల్లల పొయ్యి మీద వేడి చేసుకుంటాము, గ్యాస్ మీద అయితే ఎక్కువ పెట్టము. పొద్దున ఆ పాపకు అచ్చమే కాబట్టి కొంచెం వెదర్ సహకరించకపోయినా టైం లేదు అనుకుంటే అప్పుడు గ్యాస్ మీద పెడతాను. నా పని నేను చేసుకొని వచ్చేలోపు లోహిత చూడండి బర్రెతో ఎట్లా ఆడుతుందో, అస్సలు భయం లేదండి. ఈ లోపు అయితే ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాము. 4:30 అయింది. వెదర్ కూడా కొంచెం వర్షం అయితే పడేది ఆగిపోయినట్లే అనిపించింది. నేనైతే వెళ్ళిపోయాను లోహితని తీసుకొని. ఇదంతా అయితే మా నాన్న దమ్ము తొక్కిచ్చాడండి. అక్కడైతే ట్రాక్టర్ కనిపిస్తుంది కదా, మా నాన్న అక్కడే ఉన్నాడు. మా అమ్మ వాళ్ళేమో నారైతే పీకుతా ఉన్నారు. గెనాలన్నీ వర్షం పడుతుంది కదా, అసలు నడవడానికి అయితే రాలేదు, ఎక్కడ జారి పడతామా అనిపించింది. అండ్ లోహిత కూడా ఉంది కదా, లోహిత చేతిలో ఆ లోహిత దిగి నడవాలి అని అంటుందిలే, కానీ కింద అయితే మట్టి చెప్పి దిగ కాలు ఎక్కడ స్కిట్ అయి పడిపోతామో అని భయం వేసింది. పొలాలలో గెనాల మీద నడవాలి అంటే అలవాటు ఉండాలండి ఖచ్చితంగా, లేకపోతే అస్సలు నడవలేము. డైలీ వెళ్ళే వాళ్ళకి కొంచెం ఇష్టమవుతుంది. మేము ఇంకా ఎప్పుడో ఒకసారి వెళ్ళే వాళ్ళము, ఇంక మాకు ఎట్లా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. కెనాలన్నీ నాకైతే తెలియదు. నేను మా నాన్న అడుగుదాం అనుకున్నా కానీ మర్చిపోయాను. మా అమ్మ వాళ్ళు పొద్దుగాలే 8:30కి అయితే వచ్చేసారు కదా, ఆల్మోస్ట్ అయితే పీకడం అయిపోయిందండి. 4:30 కల్లా అయితే ఇన్ని పీకేసి ఎకరా పడతాయంట.
అండ్ ఇప్పుడు కాలువ వస్తుంది కదా, నార్లు అయితే చాలామంది ముందే పోసుకోలేదు, కాలువ వస్తుందా అని డౌట్తో. నారైతే ఇక్కడున్న చాలా రేటు పెట్టి అయితే కొనుక్కుని రైతులు కొంచెం ముందు ఆలోచించి నారు పోసుకున్న పెట్టుబడి పెట్టిన దానికంటే ఎక్కువే వస్తుందండి. అది కూడా ఒక ఆదాయమే. ఇంకా లోహితాన నీళ్ళలో తిప్పడానికి మేమైతే పడ్డ కష్టం ఇంత అయితే కాదు. కాకంటూ అస్సలు దిగలేదండి. నారు పీకుతుంటే చాలా బాగానే వస్తుంది, కానీ కట్ల కంటే ఎక్కువ పీకామంటే చేతులు బొబ్బలు వస్తాయని నాకైతే అర్థమైపోయింది. మా అమ్మ వాళ్ళకైతే సాయంత్రానికి బాగా బొబ్బలు వచ్చేసాయి. ఒక్కరు వెళ్ళి చేసేదానికి 10 మందిలో వెళ్ళి పని చేసేదానికి చాలా తేడా అయితే ఉంటుంది కదా. చాలా ఆడతా పాడతా చేసుకుంటుంటే పని కూడా చాలా సులువు. మా పొలంలోకి ఎవరో కొత్త మనిషి వచ్చిందని చెప్పేసి మురి వస్తుంది, వదిలేస్తే కొడతాదేమో అని ఇంకా ఉండగా అయితే ఆడడం అయితే స్టార్ట్ చేసింది. నార్కట్ల అటు ఇటు ఇసిరేస్తూ పర్లేదు, చాలా వటుకైతే ఆడింది ఏడవకుండా. దాంట్లో అయితే జలగలు నాకు మంచి అనిపించాయండి, మీకు చూపిస్తాను. మేము వెళ్ళి మా అమ్మ పని డిస్టర్బ్ చేస్తామని మీరు అందరు అనుకుంటారు కదా, అలా ఏముండదండి. మేము వెళ్ళాక ఇంకా కొంచెం బూస్ట్ వచ్చింది మా అమ్మకి. ఒకటే ఉండి చేలో మేము ఎంత హార్డ్లీ ఉంటే ఒక 1/2 అవర్ ఆర్ 45 మినిట్స్ ఉంటాము అంతే, ఎక్కువ టైం అయితే ఉండము. ఒక 10 నిమిషాలు అయితే మాకు స్పెండ్ చేసిద్ది, మిగతా టైం అంతా అయితే మా అమ్మ పని మా అమ్మ చేసేసుకుంటుంది. చూడండి అంత చక్కచక్క పీకేస్తుందో నారంతా. అయితే వాళ్ళ ఇంటికి వచ్చేప్పటికైతే 6 అయింది, మేమైతే 5 కల్లా అయితే వెళ్ళిపోయాము. ఇదిగోండి మళ్ళీ కనిపించాయి మెట్ట జలగలు. అవి అయితే కాళ్ళకు కరుచుకోవంట, వేరే అయితే కాళ్ళకైతే పట్టుకుని రక్తం అయితే పీల్చుతాయని అయితే చెప్తుంది. వరుసలు అయితే పెట్టారు, కౌంట్ చేసుకుంటూ అయితే పీకారంట. కొన్ని పీకిన తర్వాత కొన్ని కౌంట్ అయితే చేశారంట. ఎలా కౌంట్ చేసుకున్నారు అంటే చెప్పింది మా అమ్మ అయితే. లోయ పాపకి ప్యాంట్ వేసుకొచ్చానండి, నాకు అంత ఆలోచన రాలేదు, దిగిద్ది ఆడుకుంటుంది అని చెప్పేసి. నార్మల్గా బోరు కొడుతుంది కదా, కాసేపు అలా వచ్చేద్దామని అయితే వచ్చాము అంతే. ప్యాంట్ అంతా అయితే పాడు చేసేసింది. దిగి ఆడుకోవాలే కదా, ప్యాంట్ ఏముందిలే అని చెప్పేసి నేను కూడా అయితే వదిలేశాను. అండ్ మీకు ఇంకో డౌట్ రావచ్చు, వాళ్ళ తాతయ్య ఏది కనిపించట్లేదు ఏంటి అనుకుంటున్నారా? మా నాన్న కింద అయితే ట్రాక్టర్ దొక్కుతున్నాడండి, నాటి ఇవ్వాలే కదా, సో అంది ఇవ్వాలి, ఇక్కడికి వస్తే కుదరదులే అని చెప్పేసి మేమైతే రానివ్వలేదు. రావాలని ఆయనకైతే అనుకున్నాడు, తన ప్రాణం అంతా ఇక్కడే ఉంది, కానీ మళ్ళీ లేట్ అయిపోతుంది, ఈవినింగ్ అయిపోతుంది కదా, మళ్ళీ కష్టం అవుతుంది అని చెప్పేసి 5 కల్లా కరెంటు కూడా పోతుంది, మళ్ళీ సరిపోవు అని అయితే రాలేదు. మేమే చాలా ఒటికైతే ఆడి అయితే వెళ్ళాము. లోహిత ఇంత చక్కగా ఆడిద్దని నేనైతే అనుకోలేదు. పర్లేదు, ఇంక లోహితాన్ని తీసుకొని రావచ్చని నేనైతే ఫిక్స్ అయిపోయాను. దిగబడిద్దేమో నారుకై నేను అనుకున్నాను, కానీ అస్సలు దిగబడట్లేదండి, గట్టిగా ఉంది. దిగబడింది అంటే మట్టి వస్తుందంట, అంటే నారు కూడా సరిగా రాదంట. ఇలా గట్టిగానే ఉంటే నారు కూడా చాలా చక్కగా వచ్చిద్దని అయితే చెప్పింది. వెళ్తూ దారిలో అయితే ఇంక బీర మొక్కలు అయితే చూసాము. వాటికైతే పాదులు పెట్టాలండి, అండ్ 2 కొమ్మలన్నా తీసుకొచ్చి పైకి అల్లి ఇవ్వాలి, కిందకే ఉండిపోతున్నాయి. అండ్ రేపు అయితే వీడియో వస్తుంది చూడండి, శుక్రవారంది. అండ్ నాటుకోడు కదా, మ్యాక్సిమం పొలానికి వెళ్ళి అయితే క్యాప్చర్ చేస్తాను వాళ్ళు నాటేది అంతా. ఎవరు అయితే స్కిప్ చేయకుండా చూడండి, మోస్ట్లీ ఆఫ్టర్నూన్ టైమే అవుతుంది. మేము ఇంటికి రాగానే అయితే ఇల్లంతా అయితే ఊడ్చేసుకొని శుభ్రంగా అయితే తడిగుడ్డ అయితే పెట్టేశానండి. మాప్ పెట్టకపోతే నాకు లోహిత ఆడేది కదా, సో నాకు అంత మనశ్శాంతిగా అనిపించదు. వీలైనంత వరకు అయితే ఇల్లు ఎప్పటికప్పుడు అయితే తుడుస్తాను. అండ్ ఇప్పుడు వెదర్ కూడా అయితే మరీ చాలా చండాలంగా ఉందండి, ఫుల్ జ్వరాలు మాకైతే ఊర్లో. పిల్లల్ని మ్యాక్సిమం కాపాడుకోవడమే మంచిది అనుకుంటాను. వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు అని వాళ్ళని పట్టుకొని ఇచ్చాము అంటే రేపు ప్రాబ్లం అయ్యేది మనకే. మన పాప బాగాలేకపోతే మనం చూస్తాము, కానీ వాళ్ళు వచ్చి ఎవరు చూడరు కదా. ఫీలింగ్స్కి వెళ్ళాము అంటే మన పిల్లలు మనకే కొంచెం ఇబ్బంది పెడతారు, సో వాళ్ళని మ్యాక్సిమం అయితే కాపాడుకోవడం బెటరు. ఆల్మోస్ట్ అయితే ఇల్లు అయితే క్లీన్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా బయటకు అయితే వెళ్ళి బయట కసువులు కొడదామని చెప్పేసి వెళ్ళాను. ఈ గ్యాప్లో లోహిత ఏం చేస్తుంది, తొడవడానికి రాలేదా అని అయితే మీకు డౌట్ రావచ్చు. బయట ఆడుకుంటుందండి వేరే పిల్లలు వస్తే, సో నేను అందుకే చక్కచక్క అయితే పని చేసుకొని అయితే వెళ్ళాను. మళ్ళీ వస్తే నన్ను పని చేసుకొని ఇవ్వదు, అది ఆడుకోదు, అన్నిటికి అడ్డం వస్తుంది, మొండికేస్తే ఏడుస్తుంది. సో పిల్ల ఆడుకుంటున్నప్పుడే పని చేసుకోవడం బెటర్ అని అయితే నేనైతే అనుకుంటాను. చాలామంది అనుకుంటారు ఇంట్లో పని అంతా చేసి అమ్మయ్య ఇవాళ పని అంతా నేనే చేశాను అని, అలసిపోయినట్లు కూడా అనుకుంటారు కదా. నేనైతే అస్సలు అనుకోనండి, నాకు మనసు ప్రశాంతంగా ఉంది అంటే ఎంత పని అయినా చేస్తాను. కొంచెం మనసుకి కొంచెం చిరాగ్గా ఉంది అంటే నేను పని చేసినా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, అండ్ మనశ్శాంతి కూడా ఉండదు. నేనైతే ఆ టైప్ అండి. ఇంతేను ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ మరి బాయ్ ఉంటాను.